మహిమా నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే నా యేసయ్యా. మహిమా నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే నా యేసయ్యా. వందనం నీకే వందనం, ఆత్మరూపీ వందనం. వందనం నీకే వందనం, ఆత్మరూపీ వందనం. మహిమా నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో ఏది జరిగినా మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు ఆయనకే కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. చూడండి, ఇక్కడ ప్రవక్త చెప్పినటువంటి కొన్ని కార్యాలు మీ ముందుంచి మరి వాక్యాన్ని మీకు బోధించాలని ఆశపడుతున్నాను. చక్కగా సిద్ధంగా ఉండండి. మీకు 2 లేఖనాలు చదివించడం జరిగింది. ఒకటి జకర్యా గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము 6-7 వాక్యాలు చదువుకున్నాం. రెండవది మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి 6 వాక్యాల వరకు చదువుకున్నాం. హల్లెలూయా. మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా వాక్యాన్ని వినడానికి? ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆత్మకు ఆహారం ఏంటి చెప్పండి? వాక్యమే. హల్లెలూయా. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించదని అంటున్నాడు. యెహోవా మందిరములో నుండే నేను నిన్ను ఆశీర్వదించేదని అంటున్నాడు. అంటే ఆశీర్వాదము ఇక్కడే ఉన్నది, సంతోషము ఇక్కడే ఉన్నది. కనుక ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. అలాంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం కలిగి ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంచె దినములలో కాలం యొక్క ముగింపులో మనం జీవించున్నాము. కాబట్టి మనం చేసే భక్తి దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి అంటున్నాడు. మనం చేసే భక్తి ఎలా ఉండాలంట? దేవునికి ప్రీతికరమైనదిగా, ఇష్టకరమైనదిగా ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మెచ్చుకునేదిగా కాకుండా దేవుడు మెచ్చే విధంగా మనం భక్తి చేయాలి. మనుషులు పారంపర్యాచారాలు మనకు అవసరం లేదు, సంఘ ఆచారాలు మనకు అవసరం లేదు, సంఘ సిద్ధాంతాలు మనకు అవసరం లేదు, సంఘ కట్టుబాట్లు మనకు అవసరం లేదు. హల్లెలూయా. మనకి కావాల్సింది ఏంటంటే దేవుడు ఏదైతే నియమించాడో, దేవుడు ఏ కట్టడైతే పెట్టాడో అదే మనం పాటించాలి. ఆమెన్. అందుకే అంటున్నాడు, మనుషులు మెచ్చుకునేది కాకుండా దేవుడు మెచ్చుకునే విధంగా మనం భక్తి చేయాలి. ఆమెన్. హల్లెలూయా. మీ పాస్టర్ గారికి నచ్చినట్టుగాను, లేకపోతే మీ సంఘమునకు నచ్చినట్లుగాను భక్తి చేయకూడదు. కాబట్టి కాలం యొక్క సూచనను గుర్తించి ఆ కాలానికి దేవుని చేత పంపబడినటువంటి వర్తమానమును, ఆ వర్తమానికి నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలానికి దేవుని చేత పంపబడిన వర్తమానాన్ని ఏం చేయాలి? వర్తమానాన్ని గుర్తించాలి, ఆ వర్తమానికుడిని గుర్తించాలి. ప్రజలను మేల్కొల్పుటకు, హెచ్చరించుటకు ప్రతి కాలానికి దేవుడు సూచనలు పంపిస్తూ ఉంటాడు. ప్రజలు వాటిని ఏం చేయాలంటే గుర్తించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. అలా గుర్తించి దేవుని మార్గంలో నడిస్తేనే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. ప్రస్తుతం ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న కార్యాలు మీరు గమనిస్తున్నారా? ఆమెన్. 7 ముద్రల్లో నుంచి మనం గమనించినట్లయితే ఈ మత్తయి సువార్తలోనే 7 ముద్రలు ఉన్నాయి. ముద్రల వర్తమానం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచే ముద్రలు తీసుకున్నాడు ప్రవక్త. అంటే ముద్రలు ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పారు. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి, ఈ తెగుళ్ళను గూర్చి ఇవన్నీ కూడా మీరు వినబోదురు అన్నాడు. అంటే ఈ యొక్క యుద్ధ సమాచారం అంతా కూడా ఎక్కడుందండి? 7 ముద్రలో మర్మమై ఉన్నది. 7 ముద్రలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 4వ ముద్ర నెరవేర్చున్న కాలంలో మనము జీవించుచున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ ముద్ర జరుగుతున్న కాలంలో మనం జీవించున్నాము. 4వ ముద్ర ముగించగానే, చెప్పండి, 4వ ముద్ర ముగించగానే వధువు
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ ముద్ర ఎప్పుడైతే ముగించబడిందో వధువు పైకి కొనుపోబడుతుంది. హల్లెలూయా, వధువు ఎప్పుడైతే పైకి కొనుపోబడుతుందో 3.5 సంవత్సరాల కాలము శ్రమలు భూమి మీద స్టార్ట్ అవుతాయి. మోషే ఏలియాలు భూమి మీదకి రావాలి. మిగిలిన ఆ 2 గోత్రాలు అంటే ఎవరంటే యోధా బెన్యామీను ఈ 2 గోత్రికులు, ఈ 2 గోత్రాల వారు కూడా వీళ్ళు 1,44,000 మంది యూదులు ఈ వర్తమానం ద్వారా రక్షించబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. మరి మిగిలిన 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు రాజ్యం అంటారు. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు రాజ్యము, బెన్యామీను యోధా గోత్రంలో 2 కలిసి యోధా రాజ్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఎప్పుడైతే ఈ శ్రమల కాలం అనేది ప్రారంభించబడుతుందో, వధువు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోబోతుందో, వధువు ఇప్పుడు అంతఃపురంలో ఉంటుంది, వధువు ఇప్పుడు పెండ్లి విందులో ఉంటుంది. భూమి మీద శ్రమలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, ఎప్పుడైతే శ్రమలు ముగిసినవో, హర్మగెద్దోను యుద్ధం ఎప్పుడైతే అయిపోయిందో, భూమి అంతా కూడా ఎప్పుడైతే శుద్ధి చేయబడిందో, ఆ తర్వాత ప్రభువు తన భార్యను తీసుకొని ధవళ సింహాసనము తీర్పు కొరకు భూమి మీదకి ఆయన భార్యను తీసుకుని భూమి మీదకి వస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము 7 ముద్రల్లో 4వ ముద్ర నెరవేర్చిన కాలంలో మనం జీవించున్నాము. 4వ ముద్ర ముగించగానే వధువు భూమిపై నుండి కొనుపోబడుతుంది. మరి ఆ పాండుర వర్ణపు గుర్రం మీద సవారీ చేయవాడు ఎవరో కాదు కానీ వాడి పేరు మృత్యు అని చెప్తుంది. పాతాళ లోకం ఏం చేసిందంటే వాడిని వెంబడించినని బైబిల్ చెప్తుంది. మరి నిజంగా మీరు గమనించినట్లయితే పాండుర వర్ణము అనగా రంగు ఏంటో కాదు కానీ అది ప్రవక్త అంటాడు, అది ఒక పాలిపోయిన రంగు అంటది. అది ఎరుపు, తెలుపు, నలుపు. ఎరుపు, తెలుపు, నలుపుని కనుక కలిపితే ఒక రకమైనటువంటి రంగు వస్తుంది. హల్లెలూయా, అది నిజంగా అది గ్లేజింగ్ ఉండదు, దాంట్లో కాంతివంతము ఉండదు. అది అలాంటి రంగు కలిగినటువంటి గుర్రం మీద సవారీ చేస్తున్నాడు. అతని పేరేంటంటే మృత్యువు. అతడు మరణమై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక రాజకీయము, మతము, దెయ్యము ఈ 3 శక్తులు ఏకమవుతున్నటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మనం ఎలాంటి కాలంలో జీవించుతున్నామో ఆ కాలం యొక్క సూచనలు మనం గుర్తించాలి. మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఈ కాలం యొక్క చివరి సూచన ఏంటంటే సంఘము క్రీస్తు ఐక్యమవుట. చివరి సూచన ఏంటి చెప్పండి? మొదటి రాకడలో మెస్సయ్య సూచన, ఆయన వస్తాడని ఒక సూచన ఇవ్వబడింది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. అదొక సూచన. అది మొదటి రాకడలో యేసును గుర్చిన మొదటి సూచన. దేవునికి స్తోత్రం. సూచన అనేది తప్పకుండా ఇవ్వబడుతుంది. ఆ సూచనను గుర్తించాలి ప్రజలు. హల్లెలూయా. కనుక పిల్లారా, నిజంగా చూడండి, చివరి సూచన ప్రవక్త అంటున్నాడు. చివరి సూచన ఏంటో కాదు కానీ సంఘము క్రీస్తు ఐక్యం అవటమే చివరి సూచన అయినది. ఆమెన్. హల్లెలూయా. మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారా, స్త్రీల నైతిక విలువలు పతనమైపోతున్నాయి. 1933లో మరి ఈ కాలపు ప్రవక్త చెప్పినటువంటి 7 దర్శనాలు అయ్యండి అక్కడ రాసిబడి ఉంది చూడండి. రాకడకు అక్కడ ఉందా? సూచనలు ఉన్నాయి చూడండి, అక్కడ సూచనలు ఉన్నాయా? రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు. దేవునికి స్తోత్రం. అంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాటిని ఆధ్యాత్మికంగా తీసుకొని జరగబోయేటటువంటి సూచనలను మరి 6వ ఆ యొక్క 7 దర్శనాలు 1933వ సంవత్సరంలో, హల్లెలూయా, ఈ కాలపు ప్రవక్త సూచనలు చెప్పాడు. అక్కడ 7 దర్శనాలు చెప్పాడు. అక్కడ అందులో ఇప్పటికే 6 నెరవేరిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 5వ సూచన, 5వ దర్శనం. స్త్రీలు చూడండి అక్కడ ఎలాగున్నారు. నైతిక విలువలు, స్త్రీలు నైతిక విలువలు పతనమైపోయినాయి. ఆమెన్. ఒక టైలర్ గారు బాధపడుతున్నాడు, నాతో చెప్పి, నేను బట్టలు కుడుచుకోవడానికి వెళ్తే, పాస్ గారు ఒక జాకెట్ కుడతానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసా అన్నాడు. ఎంత అన్నాను? పొద్దున్న 9 గంటలకు కూర్చున్నానండి, 5 అయింది అన్నాడు. ఎంత? 5 అయిందంట, సాయంకాలం 5 అయిందంట ఒక్క జాకెట్ కొట్టడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సన్ఫ్లవర్ జాకెట్ అంటది. ఏంటది?
సన్ఫ్లవర్ జాకెట్ ఒక పువ్వు వల్లే ఉంటుందంటే వెనకాల, అట్లాంటి జాకెట్లు కుట్టించుకుంటున్నారు. ఒక్క జాకెట్ కుడటానికి ఒక్క రోజు పడుతుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రోజంతా కష్టపడుతున్నాను కదా బాబు, ఎంత ఇస్తారన్నాను. ఎంత 1000 అడిగానండి, 800 ఇచ్చారన్నాడు. ఎంత 1000 అడిగానండి, 800 ఇచ్చారన్నాడు. మరి మా 2 ప్యాంట్లు కుట్టుకోవచ్చు కదా, 2 ఆర్లు, మరి 2 జతలు కుట్టితే 2 ఆర్లు 1200 వస్తాయి. దేవునికి స్తోత్రం. మా బాధలు అయ్యి నీ బాధలు ఇయ్యి. అరిసి పని లేదు, ఎంత ఈజీ అయిపోయింది వ్యాపారం. దేవునికి స్తోత్రం. నేను కూడా క్యాసెట్ వేసేది బాగుండు మీకు. అరిసి పని ఉండదు. సరే మంచిది. చూడండి పిల్లరా, మా ప్యాంటు షర్ట్ కొడితే నాకు 600 తీసుకున్నాడు. మరి మీకు ఎంత తీసుకున్నాడు బాబా? మీకు 700? నా పాస్ గారు అంత తగ్గించినట్టు నాకు దేవుని స్తోత్రం. నాకు 600 తీసుకుంటున్నాడు. నా లెక్క వేసుకున్న 6 6 1200. రెండు ప్యాంట్లు 2 షర్ట్లు కొడేస్తాడండి పొద్దున్న సాయంత్రానికి. కానీ పొద్దున్న 9ంటికి ఎక్కితే 5 అయిందంట ఒక్క జాకెట్ కొడతానికి. 800 ఇచ్చారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఈ యొక్క స్త్రీల యొక్క నైతిక విలువలు ఏమైపోతున్నాయి? పతనమైపోతున్నాడు. దేవునికి స్తోత్రం. స్త్రీల నైతిక విలువలు పతనమైపోతూ ఉన్నాయి. పురుషులు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. నోవాహు దినాల్లో జరిగిన కార్యాలు నేటి దినాల్లో మరలా జరుగుతున్నాయి. చరిత్ర పునరావృతం అవుతుంది తప్ప భూమి మీద కొత్తగా ఏమీ జరగట్లేదు. ప్రసంగ భక్తుడు అంటాడు, మునుపు జరిగింది మరలా జరుగుతుంది తప్ప చరిత్ర పునరావృతం అవుతుంది తప్ప ఇప్పుడు కొత్త ఏమి కాదండి. చెవిపోగులు కుట్టించుకోవడం ఎవరో ఆడోళ్ళు కాదు, మగోళ్ళు. చెవిపోగులు మగోళ్ళు కుట్టించుకోవడం కొత్త ఏమి కాదు, పాతయే. ఆ కాలంలో మొదటి నిర్గమంలోనే మగోళ్ళకి చెవులకి ఏమున్నాయి చెప్పండి? చెవిపోగులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇది కొత్త ఏమి కాదు. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆ కాలంలో ఉన్న ఆత్మ ఈ కాలంలో కూడా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మగోళ్ళకి ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా చెవులు కుట్టించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా జుట్టు పెంచుకుంటున్నారు. వాళ్ళ మగోళ్ళు ఆడోళ్ళు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కనుక నైతిక విలువలు అనేవి పతనమైపోతూ ఉన్నాయి. కనుక పిల్లరా, నోవాహు దినాల్లో దిగజారిన కార్యాలే నేటి దినాల్లో మరలా జరుగుతున్నాయి. ఈ భూమి మీద నరులు చెడుతనం విస్తరించినది. ఈసారి భూమిని దేవుడు అగ్ని చేత కాల్చాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నరుల చెడుతనం భూమి మీద విస్తరించుట దేవుడు చూచి ఆకాశం నుంచి వర్షం కురిపించి ఏం చేశాడు? నీటితో జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. కానీ అదే చరిత్ర మరలా పునరావృతమవుతున్నది. ఇప్పుడు భూమి అంతా కూడా చెడుతనంతో నిండిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అగ్నితో కాల్చివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవ భక్తిని సరిచేసుకునే సమయం ఇదే. మారు మనసు పొందుటకు అవకాశం ఇదే. రక్షణ పొందే సమయం ఇదే. ఎత్తబడ్డకు సిద్ధపడే సమయం ఇదే. తలరాయి ప్రత్యక్షమయ్యే కాలం ఇదే. వధువు వాక్యముతో ఐక్యమయ్యే కాలం ఇదే. క్రీస్తు విరోధి పాలన రాకముందే, వధువు పైకి కొనిపోకబడక ముందే. హల్లెలూయా, నీ జీవితాన్ని సువార్తకు తగినట్లుగా జీవించేటట్లు చేసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ సత్య సువార్త సత్యమని తెలుసు కూడా నువ్వు నిరాకరించినట్లయితే మృగపు యొక్క ముద్ర వేయించుకున్న దాని అవుతావు. ఈ సత్య సువార్త ఇది సత్యమని ఈ కాలపు ప్రవక్త, నిజ ప్రవక్తని, ఈ సత్య సువార్త నీ చెవిలో పడినప్పుడు దీనిని నువ్వు గుర్తించకపోతే, దీనిని నువ్వు నమ్మకపోతే నీ మీద పడేదేంటో తెలుసా? మృగపు యొక్క ముద్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ గడి యొక్క వర్తమానాన్ని అంగీకరిస్తే అదే నుదుటి మీద దేవుని యొక్క ముద్ర పడుతుంది. ఆమేన్. అందుకే అంటాడు ఎఫెసీ 4:30లో, మీరు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. గ్లోరీ. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అపోస్తుల ప్రవక్తల పునాదిపై
కట్టబడుటకు నన్ను ముద్రించావు. అవే నా అపోస్తలుల ప్రవక్తల, అవును, కట్టబడుటకు నన్ను ముద్రించావు. గ్లోరీ. ఉన్నాను కాబట్టి, అవునయ్యా, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. గ్లోరీ. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలపు ప్రవక్త అంటున్నాడు, ఆమేన్. ఎప్పుడైతే ఈ గడియ వర్తమానాన్ని నువ్వు అంగీకరించావో, ఈ గడియ వర్తమానికుని గుర్తించావో, ఓ నీ నుదుటి మీద దేవుని యొక్క ముద్ర వేయబడుతుంది. హల్లెలూయా. ప్రతి దినము మనం యొక్క క్రీస్తు యొక్క అడుగు జాడలను వెంబడిస్తూ ఆయన పోలికగా మార్చబడవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. క్రీస్తు స్వారూప్యము నీలో ఏర్పడాలి. పౌలు గారు చెప్పాడా లేదా? క్రీస్తు స్వారూప్యము నా యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? జీవించున్నది ఇక నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు చెప్పాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. కారణం, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించున్నాడు. నీవు నీ కుటుంబంలో నీ భర్తకు లోబడనిచ్చో, నీవు ఎంత భక్తి చేసినా క్రీస్తుకు ఇష్టరాలిగా ఉండలేవు. అర్థమవుతుందా? వివాహమైనటువంటి స్త్రీలు గుర్తుంచుకోండి. వివాహమైనటువంటి స్త్రీల గురించి ప్రవక్త చెప్తున్నాడు. ఆమేన్. ఆయన ఏమన్నాడంటే, నీవు నీ కుటుంబములో నీ భర్తకు లోబడనిచ్చో, నీవు ఎంత భక్తి చేసినా క్రీస్తుకి ఇష్టరాలిగా ఉండలేవు. నీవు నిజముగా తిరిగి జన్మించిన వ్యక్తివైతే దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మేదవు. క్రీస్తులో ఉన్న తగ్గింపు, క్రీస్తులో ఉన్న దీనత్వం నీలో కనబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి ఈ భూమి మీద ఎటువంటి సైన్యము లేకపోయినా రాజులు ఆయనకు భయపడ్డారంట. ఆమేన్. హల్లెలూయా. రాజుగా పిలువబడ్డాడు ఆయన. ఆమేన్. ఆయన ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చినా ఆయనను అనేక మంది ప్రభువా అని పిలిచారంట. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పాలి. సేవ చేయడానికేనా? నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చానన్నా. అయితే పిల్లరా, ఆయన ఎప్పుడు సేవకుడని ఎవరు పిలవలేదు, కానీ ప్రభువా అని పిలిచారు. సేవ చేయడానికి వచ్చినా, సేవకుడిగా వచ్చినా ఆయన్ని అనేక మంది ప్రభువా అని పిలిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఆయన ఒక్క డోసు మందు కూడా ఎవరికి వేయలేదంట. ఒక్క డోసు మందు, పలానా బలహీనత ఉంది, పలానా అనారోగ్యం ఉందంటే ఒక బెళ్ళేసుగమ్మని ఎవరికి ఒక బెళ్ళ ఇవ్వలేదు. ఒక డోసు మందు కూడా, అబ్బాయ్ నువ్వు ఆత్మని అటు ఇటు తిరక్కో, సరిగ్గా కూర్చో. ఒక్క డోసు మందు కూడా ఆయన ఇవ్వలేదు. ఒక్క కత్తి కూడా పట్టుకొని ఆపరేషన్ ఎన్నడూ చేయలేదు. ఆయనను అనేక మంది ఆయన్ని పరమ వైద్యుడని పిలిచారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు పిల్లరా, ఆయన ఏ కళాశాలలోనూ చదివినట్లుగా ఎక్కడా లేఖనాలు లేవు. ఏ కళాశాలలో చదవలేదు, ఏ డిగ్రీ ఆయన చదవలేదు. ఆయనను అనేక మంది ఆయన ఏమన్నారు? బోధకుడా అని పిలిచారంట. అనేక మంది ఆయన గురువు గారు అన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాలం యొక్క సూచనలు, మన చుట్టూ జరుగుతున్న కార్యాలను చూడండి. ఇదే అంత్య దినమై ఉన్నది, ఇవే చివరి దినములై ఉన్నవి, ఇవే చెడ్డ దినములై ఉన్నాయి. అందుకే ప్రసంగి 1వ అధ్యాయము 9-10 వాక్యాలు చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9-10 వాక్యాలు త్వరగా. మునుపు ఉండినదే, తర్వాత ఉండబోవున్నది అదే, మునుపు జరిగిందే, మళ్ళా జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. ఆమేన్. నూతనమైనది భూమి మీద ఏది లేదు. మునుపు జరిగిందే,
మళ్ళా జరుగుతుంది. అప్పుడు జనులు తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, ఇల్లు కడతా ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, విడాకులు ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఆ కార్యాలన్నీ మునుపు జరిగిన కార్యాలే మళ్ళా ఇప్పుడు కూడా పునరావృతం అవుతూ ఉన్నది. జరిగిన కార్యాలే మళ్ళా జరుగుతున్నాయి తప్ప భూమి మీద కొత్తగా ఏది జరగటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సంఘకాలంలో ఏం జరిగిందో లౌదైక సంఘకాలంలో కూడా అదే జరుగును. చరిత్ర రిపీట్ అవుతుంది, కొత్తగా ఏమీ జరగదు. నోవాహు దినాల్లో ఏం జరిగిందో నేడును అదే జరుగుతున్నది. ఈ భూమి మీద జీవించుతున్నంత కాలము కష్టపడుతూనే జీవించాలి. దేవుని బిడ్డలకు దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గనుకనే నేటి వరకు మనం క్షేమంగాను, ఆరోగ్యంగాను, సుఖంగాను జీవించగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో భక్తుడు చెప్తాడు, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, యాజకుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చెయ్యండి అని. ప్రతి దినము నువ్వు దేశం కొరకు ప్రార్థిస్తున్నావు కాబట్టి, ప్రతి దినము నీ సహోదరుని కొరకు ప్రార్థిస్తున్నావు కాబట్టి, ప్రతి దినము సంఘము కొరకు, సంఘ కాపరి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి ఈరోజు నీ జీవితంలో నెమ్మది కలిగి జీవిస్తున్నావు, ఆరోగ్యం కలిగి జీవిస్తున్నావు, సంతోషంగా జీవిస్తున్నావు. దానికి కారణం ఏంటంటే బైబిల్ యొక్క లేఖనాలు నీ జీవితంలో నెరవేరుతున్నావు. హల్లెలూయా. అందుకే నీ జీవితంలో నెమ్మదిగా జీవిస్తున్నావు, సుఖంగా బ్రతుకుతున్నావు. దానికి కారణం ఏంటంటే ప్రతి దినము నువ్వు చేసే ప్రార్థన అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది బైబిల్ సత్యమై ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు అని మనం గుర్తించాలి. బైబిల్ చెప్తుంది యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? ఒకరోజు ప్రవక్త ఒక అడవికి వెళ్ళాడంట, వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దాన్ని ఏమంటారండి, బెక్కాస్ అంటారు. మన షుగర్ ఫ్యాక్టరీలో వస్తుంది కదా బెక్కాస్ అనేది. మీకు షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిన వాళ్ళకి వెళ్తారు. మీరు వెళ్ళారండి బాబు? సంటి గారు తెలీదా? షుగర్ ఫ్యాక్టరీ ఆయన గాబ్రియల్ గారు ఏమంటారు, బెక్కాసేనా? తీయగా ఉంటుంది. బెక్కాసే కదా? మొలాస్. ఎస్, బెక్కాస్ కాదు, మొలాస్ అంటారు దాన్ని. మొలాస్ అనేది చెరుకులో నుంచి వస్తుంది. చెరుకులో నుంచి వచ్చింది ఏమవుతుందంటే తీయగా ఉంటుంది. అది ప్రవక్త వెళ్ళినప్పుడు అంటే ఒక డబ్బాలో ఉందంట. అది అక్కడ అడవి దగ్గర ఒక చిన్న హట్ అంటే ఒక పాక లాంటిది ఉంది. అక్కడ ఒక డబ్బాలో పెట్టుందంట. అది మొలాస్ అంటారు దాన్ని, తీయగా ఉంటుంది. అది పెట్టుందంట. అయితే అక్కడికి ఒక ఏంటది, ఎలుగుబంటి. ఎస్, ఎలుగుబంటి. ఒక ఎలుగుబంటి ఆ ప్రాంతానికి వచ్చిందంట. ఆ ప్రాంతానికి వచ్చి అది ఆ డబ్బాలో ఉన్నటువంటిది ఏం చేసిందంటే చేయి పెట్టి చూసిందంట. ముందు మనకులాగే ఎలుగుబంటి కూడా మనలాంటి అరసాలు వేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. సేమ్ మనకులాగే చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా దొరికిందనుకో వెంటనే తాగేస్తామా? ఏం చేస్తాం? ముందు ఇది ఎలాగుందో ఏలు పెట్టి అలా అంటాం కదా. కూర ఉప్పుగా ఉందా సప్పగా ఉందని చెయ్యంత ఎట్టం కదా, అంతేనా? చిన్న ఏలు పెడతాం. అది కూడా అంతే. ఆ యొక్క ఏంటది ఎలుగుబంటి కూడా అలా చేసిందంట. ఇదేంటి అని చెప్పి ఏలు పెట్టి ఇలా చూస్తే చాలా స్వీట్గా ఉందంట. హల్లెలూయా. అప్పుడు అది ఏం చేసిందంటే దానికి తిన్నంత తిని ఆమేన్ హల్లెలూయా తిన్నంత తిని వెళ్ళిపోతూ అనుకున్నదంట, ఇది ఎంత మాధుర్యంగా ఉంది కదా, ఇంటికి నా పిల్లలకి వాళ్ళకు కూడా తీసుకెళ్ళాలని చెప్పి అది లేకదెత్తుంటే రావట్లేదంట. అది అప్పుడు ఏం చేసింది చెప్పండి, ఎవరైనా విన్నారా వర్తమానం? 2 చేతులు అందులో ముంచేసి, హల్లెలూయా, ఆ ముంచేసినటువంటి చేతులు పట్టుకెళ్ళిందంట. దాని పిల్లలకు పెట్టిందంట తినండి అని. ఆయన ఒక్కడే చప్పట్లు కొడుతున్నారు, మీరు కొట్టలేదా? హల్లెలూయా. అర్థమవుతుందా? యెహోవా ఉత్తముడని రుచి చూసి నువ్వు తెలుసుకోవడమే కాదు, అక్క మామిడికాయలు బాగున్నాయి నువ్వు కూడా కొనుక్కుంటావా అనవా? ఆవకాయ పచ్చళ్ళు కొంటారు కదా, అదే మామిడికాయలు పడతారు కదా, పట్టినప్పుడు ఏం చేస్తావు? మామిడికాయలు వస్తేని నువ్వు కొనేసుకుని ఏం చేస్తావు? పక్క వాళ్ళకి ఏకేవా, అక్క మామిడికాయలు బాగున్నాయా సోన్ రేఖలో పచ్చడి పట్టుకో, నువ్వు కూడా తీసుకో, ఒక 50 కాయలు తీసుకో అని పిలవా? నువ్వే పట్టేసుకుంటావు బాగున్నప్పుడు. అలా చూస్తారంట్లా. హల్లెలూయా. అవునా కదండి? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుమారుని పరిచర్య
దావీదు కుమారుని పరిచర్య. ఈ రెండిటికి మధ్యలో మనుష్య కుమారుని పరిచర్య ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఏమని చెప్పండి? మనుష్య కుమారుని పరిచర్య ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే వధువు పరిచర్య ఉన్నది. బ్రహ్నాం గారితో ఆ పరిచర్య ఆగిపోలేదు. ఆమేన్. యేసుక్రీస్తు మాత్రమే జీవవృక్షం కాదు, కానీ ఆయన వధువు కూడా జీవవృక్షం అయి ఉన్నది. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే జీవవృక్షం కాదంట, ఆయన వధువు కూడా జీవవృక్షం అయిందంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే కాదు, ఆయన వధువు కూడా ఆయనలో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన. అంతేకాదు ఆయన ఒక్కడే వెలుగు కాదు అంటున్నాడు, ఆ వెలుగు నువ్వు కూడా వెలుగై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మొదటి రాకల్లో బహిరంగంగా వచ్చి ఆయన రక్తమిచ్చి ఆయన ప్రజలను విమోచించాడు. క్రీస్తు రెండవ రాకల్లో రహస్యముగా వచ్చి ఆయన వధువుని తీసుకొని పోతున్నాడు. క్రీస్తు మూడవ రాకల్లో ఆయన భార్యతో కలిసి బహిరంగంగా వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు? రాజ్య పరిపాలన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడైతే ప్రస్తుతం ఆయన ఆత్మస్వరూపిగా ఉండి ఆయన వధువులో ఉండి పరిచర్య చేస్తున్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ ప్రవక్త యేసు ప్రభువు చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వాక్యం. ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? చూడండి, సూచనలు ఏంటి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి చెప్పమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. ఇది మొదటి మాట. ఏం చేయాలంట? ఎవరు మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి ముద్ర తీసుకోండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము మొదటి వాక్యంలో మొదటి ముద్ర చదవండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలను మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అను ఉరుము వంటి స్వరము వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం. చూసారా? గుర్రం ఏం చెప్పండి? తెల్లని గుర్రం కనబడెను. దాని మీద విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, విల్లు అనగానే బాణము. విల్లు అనగానే ఏం చెప్పండి? బాణము. కిరీటం ఏంటి చెప్పండి? అధికారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బాణం ఏం బాణమో కాదు, కానీ చంపే బాణం కాదు, ఇది ప్రేమ బాణం అంటారు దీన్ని. ఏం బాణం ఇది? మన్మథ బాణం అంటే తెలుసా మీకు? మన్మధుడు బాణం వేసాడంటారు, తెలీదా? అలా సుత్తట్లో బాగున్నది నా. ఇంకా తెలుసో తెలీదో ఏదో చెప్పండి. మొగోళ్ళని చెప్పండిలా. మన్మథ బాణం అంటే తెలీదా? మన్మథ బాణం అంటే ఏంటి అన్నగారు? ప్రేమ బాణం. అది దేవునికి స్తోత్రం. మగవాళ్ళు చెప్పేశారు, ఆడవాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నారా? మన్మథ బాణం. ఇప్పుడు ఆ చేతిలో ఏముందంట? అవునా? బాణమేనా? విల్లు అంటే ఏంటి? బాణం. ఆమేన్. ఇది చంపే బాణం కాదు, ఇది ప్రేమించే బాణం. హల్లెలూయా. ఆ బాణం ఉందంట వాడి చేతిలో. ఉందా? ఇంకేముందంట? నెత్తి మీద కిరీటం ఉందంట. ఆమేన్. అధికారంతో ప్రేమిస్తాడు అతను. అధికారంతో ప్రేమిస్తాడు. కాబట్టి అతను ఏం చేయాలి? మోసపోకూడదు. మనం తెల్లగుర్రం ఎక్కాడు కదా అని చెప్పి యేసుబాబు అనుకుంటారు, మోసపోతారు. తెల్లగుర్రం ఎక్కాడు కదా అని ఏం చేస్తారు? మోసపోతారు. అందుకే ప్రభు ముందే చెప్పాడు. తెల్లగుర్రం వేసుకుని వచ్చాడు కదా, విల్లు పట్టుకున్నాడు కదా, కిరీటం ఉంది కదా అని చెప్పి మీరు మోసపోవద్దు. అతను క్రీస్తు కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మోసపోకుండా చూసుకోండి అన్నాడా లేదా? అనేకులు నా పేరట వస్తారు, నాలాగే మాట్లాడతాడు, నాలాగే ముద్దెట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా? యేసుప్రభులాగే దగ్గర తీసుకుంటాడు. ఎవరైనా పోప్ అంచికాల విశ్వాసులకి పాటికి మీకు అర్థమైపోవాలి. ఇలా తలకాయలు బుర్రలేం పెడతలేదండి మీరు.
అర్థమవుతుందా? అతడికి అధికారం ఇవ్వబడింది, కిరీటం ఇవ్వబడింది, విల్లు పట్టుకొని ఉన్నాడు. నా పేరట వస్తాడు, కానీ వధువు మోసపోదు. వధువు మోసపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో ముద్ర చూడండి. రెండో ముద్రలో చూడండి. రెండో ముద్ర. ఆయన రెండో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండో జీవి చెప్పుడు వింటిని. అప్పుడు గుర్రం ఏంటంట? ఎర్రనిదైన వేరొక గుర్రం బయలుదేరును. మనుషులు ఒకరినొకడు చంపుకోవడానికి, భూలోకములో సమాధానం లేకుండా చేయడానికి ఈ గుర్రం మీద కూర్చున్న వానికి చూడండి, ఒకటి అధికారము, రెండు ఖడ్గము. అదనమాట. చేతిలో ఏముంది ఇప్పుడు చెప్పండి? ఖడ్గం ఉంది. అప్పుడు అతనికి ఖడ్గం ఉంది. ఆమేన్. రెండవది అధికారం ఉన్నది. మొదటి వ్యక్తికి అధికారం ఉన్నది. చెప్పండి. కిరీటమే అధికారం. కిరీటం ఉన్నది, ప్రేమ ఉన్నది. అతడు ప్రేమిస్తాడు, అతడికి అధికారం ఉన్నది. రెండో వ్యక్తి అధికారం ఉన్నది, అతని చేతిలో ఖడ్గం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ ఖడ్గాన్ని, ఈ యొక్క అధికారాన్ని ఉపయోగించి జనంలో ఏమి లేకుండా చేస్తాడు చెప్పండి? సమాధానం లేకుండా చేస్తాడు. మూడో ముద్రలోకి వెళ్ళండి. అంటే ఆల్రెడీ మీకు చెప్పేశాను కాబట్టి నేను ముందుకు దాటిపోతున్నాను. మళ్ళీ ఆత్మానం చెప్పను. 7 ముద్రలు అప్పుడే మీకు 2 సార్లు చెప్పాను. నేను 7 ముద్రల వర్తమానం 2 సార్లు చెప్పాను మీకు. అందుకే నేను దాటిపోతున్నాను వర్తమానంలోంచి. ఆయన మూడో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడో జీవి చెప్పుడు వింటిని. నేను చూడగా అదిగో ఇప్పుడు ఈ గుర్రం ఏంటి చెప్పండి? నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని, త్రాసు అంటే ఏంటి? శాశ్వం కాదు, కాట. త్రాసు అంటే కాట. కాటా పట్టుకుని ఉన్నాడు. మరియు ధ్యానారమునకు 1 సేరు గోధుమలనియు 3 సేర్లు ఎవలని, నూనె ద్రాక్షరసం పరిశుద్ధాత్మను పాడు చేయొద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దురా. ఆడి చేతిలో ఏముంది? కాటా ఉంది, త్రాసు ఉంది. త్రాసు దేనికి ఉపయోగం? వ్యాపారానికి. త్రాసు దేనికి ఉపయోగం? వ్యాపారానికి. ఇప్పుడు ఈ అయ్యగారు ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి పరిశుద్ధాత్మను పాడు చేయకుండారా, దుఃఖపరచొద్దురా. సినిమాకి వెళ్ళావా? అయ్యగారి సేవలో చెప్పి 100 రూపాయలు కట్టు. నా మాటలు మీకు ఏమన్నా అర్థమవుతున్నాయి? ఈ అయ్యగారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ మూడో ముద్రలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏముంది చేతిలో? త్రాసు ఉంది. త్రాసు దేనికి సాదృశ్యం? వ్యాపారం. ఇవన్నీ ఎవరు చెప్తారమ్మా? వాళ్ళకేం పని? దేవుడు నిన్ను దీవించును గాక. కొయిట వెళ్తావు లక్ష్మి, మొట్టమొదటి జీతం నాకు పంపమ్మా, నా అకౌంట్ నెంబర్ ఇస్తాను. అవి బాగుంటాయి, వాళ్ళకి శుభంగా ఉంటాయి కార్డులు. దేవునికి స్తోత్రం. ఇవి ఎందుకు వాళ్ళకి? ఈ చెప్పరు అంటున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతని చేతిలో ఏముంది చెప్పండి? త్రాసు అనగానే వ్యాపారము. అతడేమంటున్నాడు? నూనె ద్రాక్షరసం పాడు చేయొద్దు. ద్రాక్షరసం ఉత్తేజానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మను పోగొట్టుకోకుండా సినిమాకి వెళ్ళావా? సేవలోకి వచ్చి అయ్యగారికి చెప్పు, అయ్యా రాత్రి సెకండ్ షోకి వెళ్ళాను, నన్ను క్షమించు, 100 రూపాయలు కట్టేసి వెళ్ళిపో. నిజమే. ఈ కార్యాలన్నీ మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. వింటున్నారా? హల్లెలూయా. ప్రతి దానికి పాప పరిహార పత్రాలు ఉన్నాయి. నువ్వేం దొంగతనం చేసావా? దొంగతనం చేస్తే దానికి కూడా ఎంత చేసావురా? అయ్యా రాత్రి 5,000 కొట్టేశానండి. 2,000 కట్టేరా? 2,000 కట్టేయాలి. పాప పరిహార పత్రం. దేవుడికి క్షమించేయండి. నువ్వు 5,000లో 2,000 వేసేస్తున్నావు. మరి కోట్లు టీడీపీ దేవస్థానంలో కోట్లు ఎలా వచ్చి పడుతున్నాయి అనుకుంటున్నారు? మీకు అర్థమవట్లేదా? అంత పర్సంటేజ్ అమ్మా దొంగళ్ళు వెళ్ళిపోవడం. ఆ దొంగతనం కనుక సక్సెస్ అయితే దేవుడితో ఒప్పందం చేసుకుంటున్నారంట వాళ్ళు. శరిసాగం అని అజ్ఞానం. హల్లెలూయా. శరిసాగం. మరి అందుకే కట్టలు పడుతున్నాయంట వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. మొన్న ఆ ఊర్లో పాస్టర్ గారు అంటున్నారు, పాపం మేము కూడా పని చేసుకుంటాం పాస్టర్ గారు అన్నాడు. ఆయన ఏ ఊరు? అరమ ఏదో ఊరు. ఆ ఊరు పాస్టర్ గారు అంటున్నారు, మేము కూడా పని చేసుకుంటాం పాస్టర్ గారు. వారానికి వచ్చి కానుక ఎంత అనుకుంటున్నారు? 250, 300 వస్తాయండి.
ఎంత వస్తాయి? 250, 300 కానుక వస్తుందంట వాళ్ళకి. కాబట్టి మేము కూడా కొద్దిగా పని చేసుకుని అలాగా పోషించుకుంటూ ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, వీడు ఏం చేస్తున్నాడంటే, వీడి చేతిలో ఏముందంట? త్రాస్తున్నది. వాడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. మళ్ళీ పైగా పాడు చేద్దని చెప్తున్నాడు. ఇంకా తర్వాత 4వ ముద్దలోకి వచ్చేయండి. చాలా జాగ్రత్తగా ఉన్నాడు పిల్లారా. ఎరుపు గుర్రం. ఎరుపు అంటే రాజకీయం. ఎరుపు అంటే ఏంటి చెప్పండి? రాజకీయం. తెలుపు అంటే మతశక్తి. నలుపు అంటే దైవ శక్తి. ఈ 3 శక్తులు ఏకమయ్యి ఇప్పుడు పాండుర వర్ణం గుర్రంగా మారింది. ఇప్పుడు ఆ గుర్రం మీద స్వారీ చేసేవాడు, దాని మీద కూర్చున్న వాడికి పేరేం పెట్టారంటే మృత్యువు. పాతాళ లోకం ఏం చేస్తుందంట? వాడిని వెంబడిస్తుందంట. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండు క్రూర మృగము వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన, ఆమేన్, దేవునికి స్తోత్రం కదా. భూమిలో నుండి వచ్చిన క్రూర మృగం ఎవరు చెప్పాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? భూమిలో నుండి వచ్చిన క్రూర మృగం అమెరికా. భూమిలో నుండి వచ్చిన క్రూర మృగం ఎవరు? అమెరికా. సముద్రంలో నుంచి వచ్చిన క్రూర మృగం రోము. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుర్రకి ఎక్కట్లేదు. ఇంట్లో ఎగ్జామ్ పెట్టాలా ఏంటి మీకు? అన్నిసార్లు చెప్తున్నాను కదా, ఇన్ని వర్తమానాలు చెప్తున్నాను కదా. ఇన్ని వర్తమానాలు చెప్పినా మీరు చెప్పరేంటి? భూమిలోంచి వచ్చిన 13వ అధ్యాయంలో ఉన్నాయా 2 క్రూర మృగాలు? ఎక్కడ? ఎవరో బళ్ళారులు అంటున్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు ఉన్నాయా? ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. రెండోది సముద్రంలోంచి వచ్చింది. ఈ 2 క్రూర మృగాలు ఏంటో ఎవరికి తెలీదు. కానీ ముద్రలో విప్పబడినప్పుడు ప్రవక్త చెప్పాడు, ఆ భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగం ఏదో కాదు కానీ అది అమెరికా అయి ఉన్నదన్నాడు. ఆ సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగము అది ఏమిటో కాదు కానీ రోమ్ అయి ఉన్నదన్నాడు. హల్లెలూయా. చదవండి ఆ మాట. 4వ ముద్ర చదవండి. 4వ ముద్ర. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పడం వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల, అదే పాండుర వర్ణం అంటే ఏంటి చెప్పాను? రాజకీయము, మతము, దైవశక్తి. ఎరుపు, నలుపు, తెలుపు కలిపిన మిక్స్డ్ కలరే, పాలిపోయిన కలర్ అనమాట. అది దాంట్లో గ్లేజింగ్ ఉండదు. దాని మీద కూర్చుని వాని పేరు మృత్యువు. పాతాళలోకం ఏం చేస్తుందంటే వాడిని వెంబడిస్తూ ఉన్నది. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండు క్రూర మృగం వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన వాడికి అధికారం వానికి ఇవ్వబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదేనా? 4వ ముద్ర కిందే ఉన్నామా? వాడి పేరు మరణమేనా? వాడు మృత్యువేనా? అందుకేనా ఎక్కడ చూసినా మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ 4వ ముద్ర కంప్లీట్ అవ్వగానే వధువు భూమి మీద నుంచి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు 4వ ముద్ర ఎండింగ్లో ఉన్నాం మనం. 4వ ముద్ర చివరిలో ఉన్నాం మనం. ఈ 4వ ముద్ర ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, ఆమేన్, అప్పుడు వధువు పైకి కొనుపోబడుతుంది. అప్పుడు 5వ ముద్ర చదవండి. 5వ ముద్ర. 5వ ముద్రతో మనకు పని లేదు కానీ తెలుసుకోవడంలో తప్పులేదు. 5వ ముద్ర కూడా చదవండి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూశారు. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుంటూ ఉంటావు? మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందువని. అదనమాట హతసాక్షులు వాళ్ళు. వాక్యము నిమిత్తం చంపబడినటువంటి వారు, వాక్యము నిమిత్తం హతసాక్షులు అయిపోయిన వాళ్ళు, బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మల వాళ్ళు ప్రతీకార దండన చేయమని చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ కాలంలో ఉన్నామో గుర్తించాలి. ఈ కాలం ఏంటో గుర్తించాలి. ఈ కాలానికి వర్తమానం ఏంటో గుర్తించాలి. అది తెలియకపోతే నీకు సిద్ధపడడం అంటే ఏంటో తెలియదు. ఈ కాలాన్ని గుర్తించకపోతే, జరుగుతున్న కార్యాలను గుర్తించకపోతే ఇంకా సమయం ఉంది అని నువ్వు అనుకుంటావు. కానీ కాలపు ప్రవక్త చెప్తున్నాడు, సమయం అనేది లేదు, సమయం అనేది ముగించబడుతుంది. నిత్యత్వంలోకి మనం వెళ్ళిపోబోతున్నాము. కాలం అనే తెరను దాటుకొని నిత్యత్వంలోకి వెళ్ళిపోయే సమయంలో మనం జీవిస్తున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దేశాలన్నీ కూడా సన్నద్ధం అవుతున్నాయి, సిద్ధపడుచున్నాయి. ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఒక్క దేశం మీద ఒక దేశం, రాజ్యం మీదకి రాజ్యం అన్నాడా యేసుప్రభు? మత్తయి సువార్త 24లో చెప్పలేదా? రాజ్యం మీదకి రాజ్యం లేచును అన్నాడా? పెద్ద రాజ్యం మీదకి చిన్న రాజ్యం లేస్తున్నాయా? మొన్నటి వరకు రష్యా సిరియా మీదకి వెళ్ళిందా? మళ్ళీ ఇప్పుడు ఉక్రెయిన్ మీదకి వెళ్తుంది. అవునా? ఆఫ్టర్ ఆల్ 3 రోజులు అన్నాడు, ఇవాళ 30 రోజులు అయిందా? చూడండి ఏమన్నాడు రష్యావాడు ఏమన్నాడు? ఆఫ్టర్ ఆల్ అదే అంతరా, చిన్న దేశం, 3 రోజుల్లో సిటికేసానంటే దెబ్బకి అన్నాడు. 3 రోజులు కాదు, 30 రోజులు అయింది, ఏం చేయలేకపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న దేశాల మీదకి పెద్ద దేశాలన్నీ కూడా యుద్ధాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ కార్యాలన్నీ మన ముందు జరుగుతున్నప్పుడు, మనం ఆ కార్యాలు చూస్తున్నప్పుడు మన తలలు పైకెత్తుకోవాలి. అంటే ఈ చిన్న చిన్న యుద్ధాలన్నీ కూడా ఒక పెద్ద యుద్ధానికి సిద్ధపాటు జరుగుతుంది. హర్మెగొద్దోన్ అనే యుద్ధానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి. కనుక పిల్లరా, ఎంత దగ్గరలో మనం ఉన్నామో గుర్తుంచుకోండి. ఆమేన్. మన తలలు పైకెత్తుకునే సమయం ఇదే, మనం విడుదల సమీపించే సమయం ఇదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలన్నీ విశాలమైనటువంటి మార్గంలో నడుస్తున్నాయంట. ప్రపంచ దేశాలన్నీ విశాలమైనటువంటి మార్గంలో నడుస్తున్నాయంట. కానీ వధువు మాత్రం ఇరుకు మార్గంలో నడుస్తుందంట. అర్థమవుతుందా? విశాల మార్గంలో నడవడానికి చాలా చోటు ఉంటుందంట. ఆమెన్. కానీ ఇరుకు మార్గంలో నడవాలంటేనే చోటు ఉండదు. ఆమెన్. ఆ మార్గం ఏమై ఉన్నదంటే జీవమై ఉన్నది. విశాలమైన మార్గం ఏమైనదంటే మరణమై ఉన్నది. ఆమెన్. వధువు ఎన్నడూ మరణ మార్గంలో ప్రవేశించదు. వధువు ఎప్పుడు జీవ మార్గంలోనే ప్రవేశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సాయంకాలపు వెలుగును ఆమె కనుగొని ఉన్నది, మహిమకు మార్గము ఆమె కనుగొని ఉన్నది. ఆమెన్. జకర్యా ప్రవచించిన ప్రవచనం ఆమె గుర్తించింది. సాయంకాలం అందు వెలుగు కలిగినని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హర్మెగద్దోన్ అనే యుద్ధమునకు సమకూర్చబడుచున్నాయి. ఇరుకు మార్గములో ప్రయాణించే ఆయన వధువు ఎత్తబడుటలోనికి కొనుపోబట్టుకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి వధువు ఎత్తబట్టుకు సిద్ధంగా ఉంది. ఆర్భాట వర్తమానం ద్వారానే వధువు సమకూర్చబడుతుంది. ఆరవ మరి పాత్ర, 7వ పాత్ర మధ్యలో జరిగే కార్యాలే కాలములు, సూచనలు అయి ఉన్నాయి. ప్రవచనాలు ఇవన్నీ మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, 1 మృగపు యొక్క ముద్ర చేతైనా ముద్రించబడాలి, 2 దేవుని యొక్క ముద్ర చేతైనా ముద్రించబడాలి. అందుకే ఈ కాలపు ప్రవక్త అన్నాడు, ఈ కాలాన్ని నువ్వు గమనించి, ఈ కాలానికి నీ యొద్దకు పంపబడినటువంటి ఈ వర్తమానమును గనుక నువ్వు గుర్తిస్తే నువ్వు దేవుని యొక్క ముద్ర చేత ముద్రించబడతావు. దీనిని ఎప్పుడైతే ఏ ప్రజలైతే దీనిని త్రోసివేశారో వారి మీద మృగపు యొక్క ముద్ర అనేది ఖచ్చితంగా ముద్రించబడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం పిల్లరా. ఈ కాలపు వర్తమానాన్ని మనం తెలుసుకోవడానికి, ఈ కాలపు వర్తమానాన్ని మనం తెలుసుకొని దానిలో నడుస్తున్నందుకే మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటికే చాలా కార్యాలు జరిగినాయి అన్నాడు ప్రవక్త. చూడండి, 1960లో జాన్ ఆఫ్ కెనడీ స్త్రీల ఓట్ల ద్వారా అమెరికాలో ప్రెసిడెంట్ అయ్యాడు. ఎప్పుడు చెప్పండి? 1960లో జాన్ ఆఫ్ కెనడీ అనేటటువంటి వ్యక్తి అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. అతడు కూడా స్త్రీల ఓట్ల ద్వారానే నెగ్గాడు. మరి ఈ మధ్య కాలంలోనే 2021లో జో బైడెన్ అనేటటువంటి వ్యక్తి స్త్రీల ఓట్ల ద్వారానే ఇతడు కూడా ప్రెసిడెంట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కూడా చూడండి, ఆ వ్యక్తి జాన్ ఆఫ్ కెనడీ కూడా ఆర్సీఎంకు సంబంధించిన వ్యక్తే. జో బైడెన్ కూడా
ఆర్సీఎంకి సంబంధించిన వ్యక్తే. ఎందుకు ఇలాగ జరుగుతుందంటే ప్రవక్త అన్నాడు, అధికారం వాళ్ళకే ఇవ్వబడుతుంది, అధికారం వాళ్ళ చేతిలోకే వెళుతుంది. హల్లెలూయా. కిరీటాలు వాళ్ళ చేతిలోకే వెళ్తూ ఉన్నాయి, అధికారం వాళ్ళ చేతిలోకే వెళ్తూ ఉన్నది. కాబట్టి వధువా, నీ తల పైకెత్తుకు, నీ విమోచన దగ్గర పడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇప్పుడు రండి, ఒకసారి త్వరగా రండి మీరు మీ వాక్యంలోకి. లూకాసు వార్త 24:32 కూడా చదవండి. లూకాసు వార్త 24:32 వాక్యం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరచుచున్న మన హృదయము మనలో మండుచుండలేదా అన్నారంట. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు నీ హృదయము మండాలి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు నీ హృదయము వెలిగించబడాలి, నీ హృదయము మండించబడాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన వాడిగలిగిన ఖడ్గమై ఉన్నది, అది దహించు అగ్ని అయి ఉన్నది. ఆ వాక్యం నిన్ను తాకుతున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ తాకిడి నిన్ను ఒత్తిడి చేసినప్పుడు నీ హృదయము మండుచూ ఉండాలన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే ఆ శిష్యుల యొక్క హృదయాల్లోకి వెళ్ళినవో, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండలేదా అంటున్నాడు. ప్రవక్త అన్నాడు, ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం వినుచున్న మనమందరము ఆ విధంగానే. ఆమేన్. హల్లెలూయా. మన గృహాలకు వెళ్ళేటప్పుడు మనము కూడా వారి వలె చెప్పుదుముగాక. ఆమేన్. ప్రభు నీతో మాట్లాడుచున్నప్పుడు ఖచ్చితంగా ఆ విధంగానే నువ్వు చెప్తావు. త్రిత్వవాదులకి ప్రత్యక్షత లేదు, వాళ్ళకి దేవుణ్ణి వాళ్ళు 3 ముక్కలుగా చేశారు. హల్లెలూయా. కానీ వాక్య ప్రత్యక్షత కలిగిన వారు ఎవరైనా దేవుడు ఒక్కడే అని నమ్మవలెను. అలా నమ్మకపోవడమే క్షమింపబడని పాపమై ఉన్నది. ప్రపంచంలో ఏదైనా గొప్ప పాపం ఏదైనా ఉందంటే దేవుడు ముగ్గురని నమ్మడమే పాపం అంటది. అది ఏ పాపం అంట? క్షమింపబడని పాపం. అందుకే చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయము 24-25 ప్రభు చెప్పారు. చూడండి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 24-25 వాక్యం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని, నేను ఆయననని. అంటే ఏంటి? నేనే ఆ పాత నిబంధన యెహోవానని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప పాపం ఏదైనా ఉంది అంటే ఆ పాపం ఏంటంట? ఆ పాత నిబంధన యెహోవాయే, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు అని తెలుసుకోకపోవడమే అదే మహాపాపం అన్నాడు. ఆమేన్. మరి ఈరోజు ఎంతమంది దేవుళ్ళని త్రిత్వం చేసి 3 దేవుళ్ళుగా పూజిస్తూ ఉన్నారు చూడండి. వాళ్ళందరూ ఎటువంటి పాపంలో ఉన్నారు చూడండి. కనుక పిల్లరా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం త్వరగా. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరంటండి? మొదటివాడు అనగా పాత నిబంధన యెహోవా, కడపటివాడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. మొదటివాడను నేనే, కడపటివాడు నేనే, జీవించుచున్నవాడను నేనే, మృతుడనయ్యాను కానీ ఈ రోజుకి యుగయుగములకు నేనే జీవించి సజీవుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవులారా, ఇదే దైవికమైనటువంటి ప్రత్యక్షత అయి ఉన్నది. తండ్రిగా అగ్ని స్తంభంలో నివసించాడు ఆయన, కుమారుడిగా యేసుక్రీస్తులో నివసించాడు ఆయన. ఆమేన్. పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు ప్రస్తుతం సంఘములో నివసిస్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతున్న మాటలో 3 ముక్కలు చేయకూడదు, 3 దేవుళ్ళుగా చేయకూడదు. ఆయన ఒకే ఒక దేవుడిగా ఉన్నాడు. తండ్రిగా ఉన్నప్పుడు అగ్ని స్తంభంలో ప్రత్యక్షమయ్యాడు, కుమారుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తులోకి వచ్చాడు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నప్పుడు సంఘములో నివాసం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకే ఒక దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఒకే ఒక దేవుడై ఉన్నాడు. ప్రభు యొక్క 2వ రాకడకు ముందు ప్రభు చెప్పిన సూచనలు, కార్యాలు మన కళ్ళ ముందు జరుగుతున్న కాలంలో మనం జీవించున్నాం. కాబట్టి ప్రభు రాకడ దగ్గరగా సమీపంగా ఉన్నదని నేను ఎరుగుతున్నట్టున్నాడు ప్రవక్త. అయితే మనం ప్రేమించే మన బంధువులు, మన స్నేహితులు ఇంకా రక్షింపబడని వారు ఉన్నారు.
ఆమేన్. 7 సంఘ కాలంలో చివరి కాలమైన లౌదిక సంఘ కాలమందు మనము జీవించుతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏం చేయాలంటే ఎవరైతే ఇంకా మన బంధువులు ఉన్నారో వాళ్ళని ఉద్యమంలోనికి, రక్షణలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉందంటున్నాడు. అందుకే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? జకర్యా 4:7 తీసుకెళ్ళాడు. మళ్ళీ జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 7వ వాక్యంలోకి తీసుకెళ్ళాడు. చూడండి ఆ మాట అక్కడ. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రము దానవు? నువ్వు చదును భూమగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ప్రియులారా, పాడైపోయినటువంటి దేవాలయాన్ని మళ్ళా నిర్మించడానికి సిద్ధపడుచున్న కాలం అది. హల్లెలూయా, ఆమేన్. ఆ కట్టడంనకు పునాది వేసింది ఎవరంటే జెరుబ్బాబెలే. ఆమేన్. అన్య జనుల మధ్య ఒక గొప్ప రాజకుమారుడిగా ఉన్నాడంట జెరుబ్బాబెలు అక్కడ. హల్లెలూయా. పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టడానికి, పాడైపోయిన మందిరాన్ని తిరిగి నిర్మించడానికి ఒక గొప్ప రాజకుమారుడిగా లేచాడంట అక్కడ ఆయన. ప్రజలు అందరూ కేకేస్తూ ఉన్నారంట, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ప్రజలు కేకలు వేస్తూ ఉన్నప్పుడు రాజకుమారుడు వల్లే లేచి ఆ తలరాయి పెట్టాడంట అక్కడ, మూలరాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఎఫెసీ 2:20 కూడా చూడొచ్చు మనం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం త్వరగా చదవండి. నేను కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కొట్టండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఒలీవల కొండ మీద యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి సీక్రెట్గా అడుగుతున్నారంట, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ బిల్డింగ్ చూడు ప్రభువా ఎంత బాగుందో, ఆ అపార్ట్మెంట్ చూడు ప్రభువా ఎంత బాగుందో, ఆ దుబాయ్లోనంట 160 అంతస్తులంట ప్రభువా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏం కట్టడాలు నాయన, ఏం కట్టడాలు ప్రభువా అంటున్నారంట. ఎవరి దగ్గరకు వచ్చి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి. ఆయన సింపుల్గా మాటతో తేల్చేశాడు, ఒరే రాయి మీద రాయి నిలబడని కాలం ఒకటి వస్తుందిరా. ఆమేన్. అసలైన రాయిని మీరు కలిగి ఉన్నారు. ఆ రాయి అన్నడు కదిలించబడదు. ఆమేన్. హల్లెలూయా. అసలైన రాయిని మీరు కలిగి ఉన్నారు. ఆ రాయి కదిలించబడదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఆ రాళ్ళు, ఆ రాతి మీద రాయ అంటే అంతస్తు మీద అంతస్తు. రాయి మీద రాయి అంటే ఏంటి? అంతస్తు మీద అంతస్తు. అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఒకరోజు కూలిపోతాయి, నిలవవు. కానీ అసలైన రాయిని మీరు కలిగి ఉన్నారు. తలరాయిని మీరు కలిగి ఉన్నారు. మూలరాయిని మీరు కలిగి ఉన్నారు. ఆ ప్రత్యక్షత మీకు వస్తే మీ యొక్క జీవితాన్ని ఎక్కడ కట్టుకుంటారు? పునాది ఎవరంట? 2వ అధ్యాయం 20వ వాక్యం అన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద. అదనమాట మనం ఎక్కడ కట్టబడ్డామని చెప్పండి. మన బోధ ఎక్కడ కట్టబడ్డది? ఆది అపోస్తుల బోధ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక కుర్రాడు అంటున్నాడు, పాస్టర్ గారు ఆత్మాన కాళ్ళ కనబడుతున్నారు ఏంటండి మీరు అన్నాడు. అయ్యి బాబు ఆత్మాన కాళ్ళ కనబడుతుండయా? ఇప్పుడు చూసా అన్నాను. ఏం ప్రతి వారం వచ్చేస్తున్నారు, బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు మీరు అన్నాడు. ఏంటంట? ప్రతి వారం వచ్చేస్తున్నారు, బాప్తిసాలు ఇచ్చేస్తున్నారు. మరి మేము ఆది అపోస్తుల బోధలో ఉన్నాం. ఎక్కడున్నాం? మరి మేము ఆది అపోస్తుల బోధలో ఉన్నాం. ఆది అపోస్తుల బోధలో ఉంటే వారంట ఏం చేసేవారంట? ప్రతిదినము వారు రక్షణ పొందుచు, మారు మనసు పొందుతూ సంఘములో చేర్చబడుచు ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాకు అలా కాదండి, మాకు ఏదో సంవత్సరానికి ఒకసారి కోటాలు పెడతామండి, మరి ఆ సభల్లో ఎవరైనా మారు మనసు పొందితే అప్పుడు తీసుకెళ్ళి అంటున్నాడు.
ఎప్పుడంట? సంవత్సరానికి ఒకసారి కోటాలు పెడతారు, కోటాల్లో మారు మనసు పొందుతారు, మారు మనసు పొందితే అప్పుడు బాప్తిసం ఇస్తారండి. అంతేగాని మీరేంటండి బాబు ప్రతి వారం వెళ్ళిపోయి కాళ్ళములుగా అంటారంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. కనుక ఎక్కడ కట్టబడ్డామంటే అపోస్తుల బోధ పైన కట్టబడ్డాం. అపోస్తుల బోధ ఏం చేస్తుంది? వాళ్ళని ఏం చేస్తుంది? వాళ్ళ బాప్తిసాలు పొందేటట్లు చేస్తా ఉన్నది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. 10:48 చదవండి, మీకు అర్థమవుతుంది. 10:48 ఏంటది? అపోస్తుల కార్యముల గ్రంథం 10:48. 10:47 చదవండి. లేకపోతే అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను ఆటంకం చేస్తాడు? ఇంకా అమ్మా నా మాట వింటున్నారా? అపోస్తుల బోధ ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళ్తుందో, అపోస్తుల బోధ ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి వచ్చిందో, అప్పుడు నువ్వేం పొందేసుకుంటున్నావు? వాళ్ళు ఏం పొందేసుకున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు. ఏంటి? బాప్తిసం పొందకుండా పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు. వాళ్ళు గొప్పోళ్ళు. పేతురు గారు వచ్చి వాక్యం చెప్పేశాడు. పేతురు గారు వచ్చి కొర్నేలి ఇంట్లో వాక్యం చెప్పేశాడు. పేతురు గారు వచ్చి కొర్నేలి ఇంట్లో ఉన్న బంధువులకు వాక్యం చెప్పేస్తే బంధువులు అందరూ ఏమయ్యారమ్మా? చెప్పాలి. పరిశుద్ధాత్మను పొందేసుకున్నారండి. వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఇంకా నాకు బాప్తిసం వద్దండి అంటారా? చెప్పండి, అంటారా? ఎవరు అనరు. అందుకే పేతురు గారు ఏమంటున్నారు? మనవలే వీరు పరిశుద్ధాత్మను పొందుకున్న వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను నీళ్ళకు ఆటంకం చేయగలరా అంటున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చి వాక్యం విన్న తర్వాత నీకు ఆల్రెడీ పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ పొందేసుకుంటున్నావు. ఇంకా బాప్తిసం పొందడానికి మీ ఆయన ఏం ఆపుతాడు? మీ అక్క ఏం ఆపుతుంది? అలా కాదక్క, ఇద్దరం ఒకసారి తీసుకుందామంటుంది. సై నోర్మై అను, బావ వచ్చాక ఇద్దరం తీసుకుందాం లేవే, కొయిట నుంచి వస్తాడు కదా. ఎవరు రావాలంట? కొయిట నుంచి బావ వచ్చాక ఇద్దరు తల్లి తీసుకుంటారా? కుదరదు. ఈ లోపల రాకడ వచ్చేస్తే దేవునికి స్తోత్రం. కొయిటలో ఆయన అక్కడే ఉంటాడు, మీ బావ అక్కడే ఉంటాడు, మీ అక్క ఇక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతావు. నా మాటలు అర్థమవుతున్నాయేమా? ఈ కాలాన్ని గుర్తించండి, కాలం యొక్క సూచనలు గుర్తించండి. వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని ఆలోచన చేయకండి. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరి రక్షణ వాళ్ళదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, మనం ప్రభు యొక్క రెండవ రాకడలో జీవిస్తూ ఉన్నాం. అందుకే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. యేసే ప్రధాన మూలరాయి అయి ఉన్నాడు, ఆయనే తలరాయి అయి ఉన్నాడు. కాబట్టి ఏ నాస్తికుడు కానీ ఏ మతోన్మాది కానీ క్రైస్తవ మార్గమును నిర్మూలన చెయ్యలేడు. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 2021 సంవత్సరానికి మా భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా చేసేస్తామని సవాల్ చేశారు మతోన్మాదులు. అర్థమవుతుందా? 2021 నాటికి భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా నిర్మూలన చేసేస్తానని సవాల్ చేసిన మతోన్మాదులు ఈరోజు కాలగర్భంలో కరోనా వచ్చి చచ్చిపోయారు. అర్థమవుతుందా? ఆఫ్టర్ ఆల్ వాడంత సవాల్ చేయడానికి చేశారు కానీ సవాల్ అయిపోయారు. దేవునితో పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? కనుక పిల్లరా, నిజంగా చూడండి, అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ఏ మతోన్మాది కూడా ఏమీ చేయలేడు. ఆమెన్. అసలు క్రీస్తు లేకుండా క్యాలెండర్ ఎందుకు చూస్తున్నావురా నువ్వు? క్రీస్తుని అంగీకరించడు వాడు, క్రీస్తుని అంగీకరించడు, కానీ వాడు క్యాలెండర్ కావాలి. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే క్యాలెండర్ వచ్చిందంటే క్రీస్తుని బట్టే. ఇంకోటి ఏంటో చెప్పనా? విదేశీ మతం అంట. వాడు అనే మాట ఏంటంటే విదేశీ మతం మాకు వద్దు, విదేశీ డబ్బు మాత్రం కావాలి వీడికి. ఏమొద్దంట? విదేశీ మతం మాకు వద్దండి. ఒరే పిచ్చోడా, విదేశీ మతం నీకు వద్దపోతే విదేశీ డబ్బు ఎందుకురా? నీకు విదేశం వెళ్ళేందుకు డబ్బు సంపాదించున్నావురా? నీకు విదేశీ మతం అక్కర్లేనప్పుడు నువ్వు విదేశం వెళ్ళకూడదు, స్వదేశంలో అడుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విదేశీ దేవుడొద్దు కానీ విదేశీ డబ్బు కావాలి వాడికి.
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, క్రైస్తవ మతోన్మాదులు ఎంత భయంకరంగా ఉన్నారంటే, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, మనము కేవలము ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం. కృపా వర్తమానం అనేది ఎన్నడూ మారదు. ఆమేన్. చెట్టెక్కిన ఆ జక్కయ్యను మార్చింది ఆ కృపా వర్తమానమే. ఆమేన్. అంజూరపు చెట్టు కింద ఉన్న నతానియేలును మార్చింది ఆ కృపా వర్తమానమే. హల్లెలూయా. ఎండ వేళ యాకోబు బావి దగ్గరికి వచ్చిన సమరయ స్త్రీ జీవితాన్ని మార్చింది ఈ కృపా వర్తమానమే. హల్లెలూయా. గొర్రెల వెంబడి తిరుగుచున్న దావీదుని రాజుగా చేసింది ఆ కృపా వర్తమానమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని కృప నిన్ను కడవరి వరకు రక్షిస్తుంది. అంతేకాదు, నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను ఆదరిస్తుంది. ప్రపంచము ఎంత ప్రాచీనమైనదో దేవుని కృప అంత ప్రాచీనమైనది. నా మాటలు అర్థమవుతున్నామా? ప్రపంచం ఎంత ప్రాచీనమైనదో దేవుని కృప కూడా అంతే ప్రాచీనమైనది అంటున్నాడు. హల్లెలూయా. కృప అనేది ఆదిలోనే ఏదెను తోటలో మానవ జాతికి కనబరచబడింది. జ్ఞాపకం ఉంచుకోనండి, మొదటి తీర్పు సింహాసనము భూమి మీదే ఉంచబడింది. మొదటి సింహాసనం, తీర్పు సింహాసనం ఎక్కడ పెట్టాడు చెప్పండి? భూమి మీదే పెట్టాడు. ఆమేన్. అంత్యకాలమందు ధవళ సింహాసనం తీర్పు కూడా భూమి మీదే పెట్టాడు. హల్లెలూయా. దేవుని కృపయే పాపమును కప్పును, యేసుక్రీస్తు రక్తమే నీ పాపమును కడుగును. మరణం అనేది మానవ జాతిపై ఉన్నది. మానవుని పాపముల నుండి విడిపించుటకు దేవుడి కృప ఒక రక్షకుని సమకూర్చినది. హల్లెలూయా. మానవ తప్పిదముల నిమిత్తము మరణము సంభవించునని యేసే చెప్పాను. ఖచ్చితంగా అది సంభవిస్తుంది. అయితే దాని నుండి విడిపిస్తానని, రక్షిస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. అర్థమవుతుందా? ఒరే, నువ్వు తినుదినమన నీవు నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పింది దేవుడే. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? ప్రవక్త చెప్పిన కార్యాలే మీకు చెప్తున్నాను. ఆదిలో దేవుడు నీవు దీనిని తినుదినమన నిశ్చయముగా చచ్చెదవు అని, మరణిస్తావని చెప్పింది ఆయనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. పాపం వలన వచ్చే జీతము మరణం అని చెప్పింది ఆయనే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినని చెప్పింది ఆయన అన్నాడు, స్త్రీ సంతానం ద్వారా వస్తాను. ఏ స్త్రీ ద్వారా అయితే పాపాన్ని తీసుకొచ్చావో ఆ స్త్రీ సంతానం ద్వారా నేనొచ్చి ఆ పాపము నుండి నేను విడిపిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపంలో పడతాడని తెలుసు. పడిపోయిన మానవుణ్ణి పాపంలో నుండి విమోచించాలని దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదెను తోటలో ఆదాము అవ్వలకు దేవుడు కృపనిచ్చాను. అదే దేవుని కృప నోవాహు దినాల్లో నోవాహు కుటుంబంకి ఇచ్చాను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండను. అలాగే దేవుని యందు అతడు నమ్మకం కూడా కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమని యోబు గ్రంథంలో 28:28లో చెప్పాడు. చూడండి, యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వాక్యం. త్వరగా చదవండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను, చాలా సమయం ఎక్కువైంది. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు ప్రభువుకు భయపడి ఆయన్ను నమ్మెను. దేవుడు దానిని గౌరవించుచున్నాడు. దేవుడు అతన్ని కృప ద్వారానే పిలిచెను. అతన్ని అతని కుటుంబమును రక్షించెను. అతడి క్రియల వలన కాదు, కేవలము దేవుని కృప వలనే. అబ్రహామును మనం గమనిస్తే అతడు ఒక విగ్రహారాధన కుటుంబం నుండి వచ్చినవాడు. అయినను దేవుని కృప వలనే అతన్ని దేవుడు పిలిచెను. అబ్రామా, నీ దేశాన్ని విడిచిపెట్టు, ఫలానా దేశంలో కాపురముండు, ఫలానా దేశంలో బలిపీఠం కట్టు, ఫలానా చోట గుడారం వేసుకో. ఆమేన్. ఏమంటే అసలు అడ్రస్, నో అడ్రస్ అంట. ప్రవక్త అంటున్నాడు, నో అడ్రస్ అంట. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అంట, అతడు ఎక్కడికి వెళ్ళవలెనో తెలియకనే వెళ్ళెను అని బైబిల్ చెబుతుంది. ఏమంటే మనం ఎక్కడికైనా వెళ్ళమంటే ఏం చేస్తాం? అడ్రస్ అడుగుతాం, అడగమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న రావులపల్లిలో కానీ పాస్టర్ గారు భలే చెప్పాడు.
రాత్రి అనుకుంటున్నారంట వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, రే తెల్లారి పుల్లని పలానా ఊరు పంపాలి అనుకున్నారంట. భార్యాభర్తలు రాజుగారు మరి ఎవరో మొత్తం మీద ఇంట్లో పాలేరు ఉంటాడు కదా. ఏమా నా మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పుల్లయ్యని పొద్దున్నే మనం పలానా యామరం పంపుదామే మరి అని అనుకుంటున్నారంట. సర్లే మరి అక్కడ అలా ఈ పుల్లయ్య ఏం చేస్తున్నాడంటే అలా దారంటే వెళ్తా అలా పక్కంటే వెళ్తా ఆ భార్యాభర్తలు అనుకున్న మాట వినేసాడంట. ఈ పుల్లయ్య రేపు పొద్దున్న యామరం పంపాలని అనుకున్నారంట. ఈ లోపల వీడు రాత్రి ఇంకా భోంచేసేసంట వీళ్ళకి చెప్పలేదంట. ఆ రాత్రి నడకించుకున్నాడంట. రాత్రి అంతా నడిచి యామరం వెళ్ళిపోయి మళ్ళీ తెల్లటికి ఇంటికి వచ్చేసి పడుకున్నాడంట. దేవునికి స్తోత్రం. తెల్లారు వేసాడు, గడ్డి కోసుకొత్తనికి వెళ్ళాడంట. గడ్డెట్టుకు వచ్చాడంట, అక్కడ వేసాడంట. రే పుల్లయ్య ఇలా రారా అన్నాడంట యజమాని. బాబాయ్ చెప్పండి అని వచ్చి చేతులు కట్టుకున్నాడు. అదేరా ఇప్పుడు యామరం వెళ్ళి అక్కడ మా అత్తయ్య డబ్బులు ఇస్తుంది మరి పట్టి రావాలరా అన్న. రాత్రి ఇల్లు వచ్చేసాను అయ్యగారు అన్నాడంట. రాత్రి ఇల్లు వచ్చేయడం ఏంటిరా? అదేంటి రాత్రి అమ్మగారు మీరు అనుకుంటాం విన్నానండి పుల్లయ్యని యామరం పంపాలని, రాత్రి ఇల్లు వచ్చేసానండి అన్న. ఎందుకు వెళ్ళి వచ్చేసావురా? మీరు అనుకున్నారు కదండి నన్ను ఎలాగ పంపాలని. పొద్దున ఆ ఎండలో ఏమి వెళ్ళి వస్తామని రాత్రి సాలుగా ఉంటుందని నడుచుకుంటూ వచ్చేసాను. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? అబ్బాయ్ నీ బంధువులు ఇంటి నుండి, నీ స్వదేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళరా అన్నాడు. అదే ప్రభువా, మరి ఆ దేశం ఎలాగ ఉంటుంది? ఆటోలు వెళ్తాయా? విన్నారమ్మా? ఆటోలు వెళ్తాయా? ఎక్స్ప్రెస్లు ఉంటాయా? మధ్యలో ఏమైనా స్టేజీలు ఉంటాయా? ఆగాల? లేకపోతే డైరెక్ట్గా టికెట్ తీసేసుకోనా అని అడిగాడా? అతడు ఎక్కడికి వెళ్ళవలనో తెలియకనే బయలు వెళ్ళానంట. ఆమెన్. లెఫ్ట్ ఆర్ రైట్ స్ట్రైట్ అంటే ఇంకా దేవుడు చెప్పినట్లుగా ప్రయాణం చేశాడంట. ఈ ఊర్లో ఆగు అంటే అక్కడ ఆగిపోయాడంట. ఇక్కడ గుడారం వేసుకుంటే వేసుకునేవాడంట. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ నాకు బలిపీఠం కట్టండి, అక్కడ బలిపీఠం కట్టండి. ఇక్కడ బలి అర్పించండి, అక్కడ అర్పించేవాడండి. అబ్రహాం అంత గొప్ప విశ్వాసం. ఆమెన్. హల్లెలూయా. కనుక అతడు విగ్రహారాధన కుటుంబం నుండి వచ్చినవాడు అయినను దేవుని కృపలనే అతడిని పిలిచాను. అబ్రహామా నీ దేశాన్ని విడిచిపెట్టు, పలానా దేశంలో కాపురముండు, పలానా దేశంలో బలిపీఠం కట్టు, పలానా చోటు గుడారం వేసుకో, అక్కడ నుండి బయలుదేరు. ఆమెన్. ఒక దినం వచ్చిందంట, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. ఆ విషయంలో కూడా వెనక తీయలేదంట. హల్లెలూయా. అబ్రహాము తన ప్రయాణంలో ఎంత ఓర్పును కలిగి ఉన్నాడో చూడండి. దేవుని యందు ఎంత నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. మనమును ఆ విధంగానే ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆమెన్. ఈరోజు అదే దేవుని కృప ఇంకా మీ కొరకు నిలిచి ఉన్నది. నువ్వు పశ్చాత్తాపం పొందిన ఎడల దేవుని కృప చాలినంత నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అబ్రహాం కూడా దేవుని కృప వలనే రక్షించబడ్డాడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7వ వాక్యం. త్వరగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7వ వాక్యం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకొనలేదా? సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించేవాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన. కొట్టండి చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చాలా తక్కువ జనాంగమే. వాళ్ళు పెద్ద జనమేం కాదు, బలమైన వాళ్ళు కాదు, గొప్పవాళ్ళేమి కాదు, ధనవంతులేమి కాదు. అయినను దేవుని కృప చేత, దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క ప్రేమ చేత వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు వారిని రక్షించుకున్నాడు. అయినను వారు ఏం చేసేవారు తెలుసా? మాట్లాడితే ఏదైతే దేవుడు చేయొద్దు అన్నాడు, విగ్రహారాధన చేయొద్దురా అన్నాడు, వాళ్ళు అదే చేత మొదలెట్టారు. వీళ్ళు ఎప్పుడు అంతే పని. ఎవరో ఈ 10 గోత్రాలు, ఈ 10 గోత్రాలు ఇజ్రాయేలీలు అందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేయడం.
మళ్ళీ దేవుడు ఒక దెబ్బ కొట్టడం, మళ్ళీ లేచిపోవడం. స్తోత్రం ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారంటాం. వింటున్నారు నా మాటలో? హల్లెలూయా. అలాగా వీళ్ళు పని అంతసేపు పడిపోవడం లేవడం, పడిపోవడం లేవడం. ఈ మిగిలిన 2 గోత్రాలు ఉన్నారు చూసారా, యోధా బెన్యామీన్ గోత్రం. వీళ్ళ పడడం అంటే వాళ్ళకి చేత కదా అసలు. వాళ్ళు ఎన్నడూ పడిపోరు. వాళ్ళు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్తున్నాడంటే, మీరు విగ్రహారాధికుల జోలికి పోవద్దని చెప్పాడు. నన్ను ప్రేమించి నన్ను సేవించి నా ఆజ్ఞలు గైకొని అట్లా మిమ్మల్ని నేను పోషిస్తాను, విస్తరింప చేస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అని ఒక భర్త ఒక భార్యకు చెప్పినట్లుగా ప్రవక్త అంటున్నాడు. ఒక భర్త ఒక భార్యకు చెప్పినట్లుగా చెప్పాడంట. చదవనా మాటలో? ఒక భర్త తన భార్య దగ్గర చెప్పినట్లుగా, ఓ ప్రియమైన దానా, నీవు ఒక మంచి స్త్రీగా గృహమును చూచుకొనుచు నీవు నాయందు నమ్మకముగా ఉన్న ఎడల, నీవు నా వస్త్రములు ఉతికిన ఎడల, మనకు పుట్టిన పిల్లలకు ఒక మంచి తల్లిగా ఉండిన ఎడల, నేను నా చేతులు రక్తము కారునంతగా నేను కష్టపడి పనిచేసి నిన్ను ప్రేమించి నిన్ను పోషించేదను. ఆమేన్, హల్లెలూయా. ఒక భర్త భార్య దగ్గర చెప్పినట్లుగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి ఇలాగే చెప్పాడంట. మీరు నేను చెప్పినట్లుగా నడుచుకుంటే మీ కొరకు నేను ఏదైనా చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, ఒక కుటుంబము మంచి మార్గంలో నడుచుకోవాలంటే దేవుని కృప కావలేను. ఆమేన్. చూడండి, దేవుడు ఎవరికి వాగ్దానం చేసినో వారిని అరణ్యములో అద్భుతంగా పోషించెను, వారిని గురించి శ్రద్ధ వహించెను, దేవుడు వారిని ప్రేమించెను, అయినను వారు దేవునికి అవిధేయులుగా జీవించెను. ఆమేన్. దేవుని మీద సణుక్కున్న కారణంగా వారు అరణ్యములోనే నశించిపోయేది. నీవు ఎంత మంచివాడవైనా కావచ్చు, ఎంత భక్తి గలవాడవైనా కావచ్చు, దేవుని కృపను కాదనుకుంటే మిగిలేది తీర్పే. ఆమేన్. ఒకసారి చూస్తారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8 నుండి 11 వరకు చదవండి. సంఖ్యాకాండము త్వరగా ఇంకా 5 నిమిషాల 8 నిమిషాలు ఉంది. 12:30 ముగిస్తాను. కొంచెం లేట్ అయింది, వాళ్ళు ఏమనుకోకండి. 12 గంటలకే ముగించాలనుకున్నాను. పొద్దున్నే వెళ్ళేటప్పటికి కాబట్టి ఆరాధన స్టార్ట్ అయిపోతుంది. అక్కడ పోలబెల్లో 7 గంటలకు ఆరాధన స్టార్ట్ అయిపోయింది గాబ్రియల్ గారి చర్చిలో. అర్థమవుతుందా? పొద్దున్నే రెండమ్మంటే రావట్లేదు మీరు. ఈ పాటికి వెళ్ళిపోతుంది కదా వీళ్ళకి. ఎండ వేడిమి లేకుండా, వడగాలుపులు లేకుండా పొద్దున్న వెళ్ళిపోవచ్చు కదా. ఏమా ఒక్కళ్ళు మాట్లాడతలేదు, పొద్దున్నే రాగలరా? కొంతమంది ఆమెను అంటున్నారు, కొంతమంది అనలేకపోతున్నారు. సరే, ఏదేమైనా మీ ఇష్టం, మీ ఓపిక. నాకేముంది, నేను ఎప్పుడైనా ఇక్కడే ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పండి, ఈ మాట చదవండి, తర్వాత ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8 నుంచి చదవండి. నీవు ఈ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజాన్ని పోజేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళనిస్తుంది. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుడికిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి అతడు వారితో, ద్రోహులారా. ఎవరండి వాళ్ళు? దేవుని పిల్లలు, ఇశ్రాయేలీలు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు. అలాంటి వారిని పట్టుకుని ఏమన్నాడండి? ద్రోహులారా అన్నాడంట. ఆ మాటకు దేవుడికి కోపం వచ్చి, రే నా పిల్లలను ద్రోహులారా అంటావా? నువ్వు కనాని ఎల్లవరా బిడ్డ అన్నాడంట. నువ్వు కనాని ఎల్లవరా, కొండ మీద నుంచి చూస్తావు తప్ప అందులో అడుగు పెట్టవరా అన్నాడు. ఒక్క మాట అన్నందుకు. మరి దేవుని పిల్లలు మనం అనొచ్చా? నేను మిమ్మల్ని అనకూడదు, మీరు నన్ను అనకూడదు. ఎవరో ఆమె అంటలేదు, అల్లులు అంటలేదు. దేవుని స్తోత్రం. నేను మిమ్మల్ని అనకూడదు, మీరు నన్ను అనకూడదు. ఈ మధ్య ఏంటో పాస్టర్ గారు పాపిడి తీస్తున్నారు, ఈ మధ్య ఏంటో కొరస సెట్లు వేస్తున్నారు. ఇవన్నీ మీకు అనవసరం. దేవునికి స్తోత్రం. వింటున్నారా?
హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ద్రోహులారా అన్నాడు. చదవండి. ఏదో ఆగిపోయారండి. మేము ఈ బండలో నుండి మీ కొరకు రప్పించాలా? అప్పుడు మోషే తన చేయెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రవక్త ఏమంటాడంటే, ఆ దేశంలో ఉన్నటువంటి బండను బండలో కొడితే నీళ్ళు వస్తాయి. నా మాట అర్థమవుతుందమ్మా? ఆ దేశంలో కొన్ని బండల్లోంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. అందుకే అక్కడ ఏం చేయాలంట? మాట్లాడాలి. ఓ బండ, నా పిల్లల కొరకు నీళ్ళివ్వే అనాలంట. అది మార్గం. అది మన మార్గాలన్నీ మారిపోతున్నాయి కదా. ఏదేనిలో మార్గం మారిపోయింది. నిత్య జీవం కలిగినటువంటి తీయోపని శరీరంలో రావాల్సిన వాళ్ళు మట్టి శరీరంలో వచ్చేసాం. మట్టి శరీరంలో వచ్చేసాం కాబట్టి పొద్దున సాయంకాలం 2 పూటలు స్నానం చేయవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. మహిమ శరీరంలో ఈ బాధలు ఉంటాయా? ఈ ఆకలి ఉంటుందా? మధ్యాహ్నం అయిపోతుంది బిర్యానీ తినాలని ఉంటుందా? సాయంకాలం అయిపోతుందని సార తాగాలని ఉంటుందా? హల్లెలూయా. మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికి అదేమో 4 పీకేస్తుంది అడిగి అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధలు ఉండవు, ఏ బాధలు ఉండవు. థియోఫనీ బాడీలో వచ్చేసి ఉంటే మనకి ఏమండి, ఆదమ్ గారిలాగా అప్పుడు థియోఫనీలో బాడీలో వచ్చేసి ఉంటే ఫస్ట్లో మనకి బాధ లేకపోయింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. త్వరగా రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన కొట్టండి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడచెను, గల పట్టణముకై వెచ్చి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వెచ్చి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, బ్రహ్మాము దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. అవిశ్వాసముతో కాదంట, విశ్వాసముతో దేవుడు చేసిన వాగ్దానమును ఆయన నెరవేర్చగలిగిన సమర్థుడని ఎరిగి ఆ వాగ్దానమును విశ్వాసంతో పొందుకున్నాడంట. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. ఆమేన్. అమ్మా, పరిహరించాడా? కానీ వాక్యం ఏం చెప్తుంది? అబ్బాయి, నువ్వు పాపం చేస్తే చస్తావురా. అవునా? పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ దేవుని కృప ఏం చేసింది? దావీదుని చెప్పాలి. దావీదుని ఏం చేసింది? తన పాపము నుండి పరిహరించి జీవాన్ని పోసింది. ఆమేన్. దావీదు అంటున్నాడు, నేను పాపం చేశానయ్యా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అన్నాడంట. అంటే ఇప్పుడు కృప ఏం చేసిందంట? ప్రవక్త చెప్తున్నాడు, పిల్లరా, కృప ఏం చేసిందంటే ఆ పాపము నుండి విడిపించింది. హల్లెలూయా. దేవుని కృప దావీదుని రక్షించెను. కృపనిమ్మని ఎవరు అడగవలసిన అవసరం లేదు, కానీ దేవునికి ఇష్టమైతే దేవుడే దాన్ని దయచేస్తాడు. అడిగాడా దావీదు? దావీదు అడిగాడా? దేవా, నీ కృప నాకు ఇయ్యన్నాడా? నీ కృప చొప్పున నన్ను బ్రతికించన్నాడా?
అనలా. నేను తప్పు చేశాను అన్నాడంతే, నేను పాపం చేశాను అన్నాడంతే, దేవుని ఎదుట ఒప్పుకున్నాడంతే, దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. అతను చేసిన కార్యం అది. కానీ దేవుడు ఏం చేశాడు? తన కృపను అనుగ్రహించి జీవాన్ని పోశాడు. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే దేవుని ఎదుట పశ్చాత్తాపపడి నువ్వు ఒప్పుకున్నట్లయితే ఏం చేస్తాడంట? కృప నీ మీద కుమ్మరిస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త 23:43, 23వ అధ్యాయం 43 వాక్యం. త్వరగా చాలా స్పీడ్గా చదవాలి, 12:30 అయిపోయింది. అందుకే ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందమని. ఆమేన్. ఈ దొంగడు ఏమంటాడంటే, నేను దొంగను ప్రభువా, నేను ఎన్నో కన్నాలు వేసాను ప్రభువా, నేను ఎంతోమందిని కొట్టాను ఆయన, అర్ధరాత్రి పూట సైకిల్ అట్టుకెళ్ళిపోయాను ఆయన, మోటార్ సైకిల్ దొంగతనం చేశాను ఆయన, డబ్బులన్నీ పాడు చేసేసాను ఆయన, నీ దగ్గరికి వచ్చి మారు మనసు వచ్చింది ప్రభువా, స్తోత్రం ఆయన, హల్లెలూయా అంటున్నాడు. వింటున్నారా? ఇప్పుడు దొంగోడు ఏం చేశాడు? ఆయన కృపనిచ్చాడు, ఆయన కృపనిచ్చాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఈరోజే నాకు కూడా ఉంటాలేరా అన్నాడు. అంతే, ఒక సింపుల్గా మాడితే తెలిసేసాడు. అలా కదరా, నువ్వు కొంచెం నేను ఏదో రకంగా నీకు కట్లు ఇప్పేస్తాను, కిందకి వెళ్ళిపోయి అలా బగ్గేసి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర వాక్యం విని మారు మనసు పొందేసి కాల్లో బాప్తీసం తీసేసుకోరా. ఆ తర్వాత నేను వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలో, ఎత్తబాటు సమయంలో, హల్లెలూయా బోర కడబోర శబ్దం విన్నప్పుడు వద్దుగానే అన్నాడా? అనలా. దేవుని కృప అంతవరకు ఇవ్వలా. దేవుని కృప ఏం చేసింది? నేడే నీవు నాతో. అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం, అది ఆయన కృప, నీ భక్తి కాదు. అదే అంటున్నాడు ప్రవక్త, నీ భక్తి కాదు, నీ శక్తి కాదు. ఆమేన్. అది ఆయన కృప, ఆయనకి ఇష్టమైంది. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభుతో డైరెక్ట్గా కూడా వెళ్ళిపోడంట. వెళ్ళిపోయాడికి ఈ సైకిల్ తప్పేసినాడు, ఆడ అక్కడ ఉన్నాడంట, ఆడ అంతకుముందే చచ్చిపోయాడంట. దేవునికి ప్రభువా, ఈయన కూడా తీసుకొచ్చేవాడు ఆయన. ఈడేవాడు ప్రభువా? నా సైకిల్ తప్పేసినాడు ఈడే. అవునురా, నీ సైకిల్ తప్పేసినాడు ఈడే, కానీ ఆడి మీద నేను కృప కుమ్మరించాను అని క్షమించాను నేను, అందుకే కూడా తీసుకొచ్చేసాను. ఆయన ఏం చేస్తాడు? కేసాడతాడా? దేవునికి స్తోత్రం. కృప ఇచ్చేసినప్పుడు, బెయిల్ ఇచ్చేసినప్పుడు, ఏమా బెయిల్ ఇచ్చేసినప్పుడు ఇంకేం చేస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదువుతారా? ఏంటి ఇందాక నుంచి అలాగే అంటున్నావు బాబా, ఇంకో మాట అని మొత్తం 12:30 ఉంచావు ఇవాళ. హల్లెలూయా. ఎంతమందికి ఆకలి అవుతుంది? హల్లెలూయా చెప్పండి. అబ్బా, దేవునికి స్తోత్రం. ఉన్నారమ్మా? ఏంటమ్మా ఆమె అలవాటు అయిపోయిందా? స్తోత్రం. అయ్యగారు ఏం చెప్పారో కూడా వినిపించుకోకుండా ఆమె చెప్పేసావా? హల్లెలూయా. ఆకలి టైం కదా, అలాగే ఉంటుందమ్మా అందరూ కూడా. సరే, మంచిది. ఈ మాట చదవండి, 9వ అధ్యాయం రోమపత్రిక 16వ వాక్యం. కాసేపు ఇలా నవ్వుకుంటే నవనేంద్రియాలు తెరవబడతాయి, చక్కగా మన ఆరోగ్యం అంతా చక్కగా బాగైపోద్దా. డాక్టర్ గారు ఇచ్చే ఇంజక్షన్ కంటే, డాక్టర్ గారు ఇచ్చే టానిక్ల కంటే అన్ని రకాల ఫలాలు వేస్తాడు దాని మీద. అసలు ఏం ఫలమో తెలియదు అది. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి దాని మీద, అవునా? దాన్ని చూసి మనం ఏం చేస్తాం? అది చూస్తాడేమా, అయ్యి బాబోయ్ ఇన్ని రకాల ఫ్రూట్సా, ఏది అడిచ్చేది ఇంత మూత, ఏమండి అడిచ్చేది ఎంత, ఇంత మూత, మళ్ళీ పైగా 5 ml వేసుకుంటాడు మళ్ళీని. 5 ml ఎన్ని ఫ్రూట్సు? మొత్తం ఆ బజార్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ దాని మీద ఉంటాయి. నీకు ఇచ్చేది ఎంత? ఇంత మూత. నువ్వేమనిపిస్తావు? ఇన్ని ఫ్రూట్సా? నువ్వు అది తాగ్గానే వచ్చేస్తావు నీకు బలం. అంటే ఏంటి? నువ్వు అనేసుకుంటావు. నువ్వు ఏమని? పర్లేదు, అయ్యగారు మంచిదే రాశాడు డాక్టర్ గారు, దేవునికి స్తోత్రం. ఆకలి అవ్వకపోయినా అయ్యిందట్టు అనిపించేది నీకు. అంటే తాగావు కదా, ఇప్పుడు ముద్ద ఎక్కువ తింటావు అంటే ఆకలి అవుతుంది అనుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి రోమపత్రిక 9:16. కాగా అది పొందగోరు వాళ్ళ వలన నేను ప్రయాసపడేవాడి వలనైనను కాదు, కానీ అదనమాట డాక్టర్ గారు ఇచ్చే టానిక్ వలనైనను. వింటున్నారా? దానివలన ఏం కాదు నీకు శక్తి వచ్చేది. బలం ఎక్కడి నుంచి వచ్చింది? కృప ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. అది దేవుని యొద్ద నుండి వచ్చింది. కొనుక్కున్నవాడు నీకు లేదు, రాసినవాడిది ఆయనకి లేదు.
అసలు కృప అంతా దేవుడి ఇవ్వాలి నీకు, ఆరోగ్యం అంతా దేవుడి ఇవ్వాలి నీకు. పొందగోరు వాని వలనైనను ఏమీ లేదు, ప్రయాసపడి వాళ్ళ వలనైనను ఏమీ లేదు. కరుణించు దేవుడి వలనే నీకు ఆరోగ్యం కలగాలన్నా, ఆశీర్వాదం కలగాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలు పుట్టాలన్నా కరుణించు దేవుని వలనే. ఆమేన్, హల్లెలూయా. 11:29 కూడా చదవండి. ఇప్పుడు వదిలేదాకా ఏళ్ళైనా అనుకుంటున్నారు. 11:29 11:29 ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలో, పిలుపు విషయంలో కానీ పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి మీ ఎడల చూపబడిన కరుణను బట్టి అందరినీ ఆమేన్, దేవునికి స్తోత్రం. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ భక్తిని బట్టి కాదు, నీ విధేయతను బట్టి కాదు, నీ వినయాన్ని బట్టి కాదు, వింటున్నారా, కేవలము ఆయన కృపను బట్టే. ఆయన ఇచ్చే సారాంశం ఏంటంటే, పౌలు గారు ఇచ్చే సారాంశం ఏంటంటే, పొందగోరు వాని వలనైనను లేదు, ప్రయాసపడి వాని వలన ఏమీ లేదు, కానీ కరుణించే దేవుడి వల్లనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఇప్పుడు ప్రాక్ చెప్పేది ఏంటంటే, ఈ కృపావర్తమానం అనేది మన వద్దకు ఎందుకు వచ్చిందంటే, నువ్వు బాగా భక్తి చేస్తున్నావని కాదు. హల్లెలూయా. ఈ కృపావర్తమానం దేవుని వద్దకు ఎందుకు పంపించాడంటే, అది ఆయన కృప వలనే. కాబట్టి ఈ మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఇదంతా కూడా చూసి ఇంకా కాలం ఉంది అని మాత్రం అనుకోకండి. కాలము యొక్క ముగింపులో మనం జీవిస్తున్నాము. కాలం అనేది ముగించబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా సిద్ధపడండి. చక్కగా ఎత్తబడేటటువంటి విశ్వాసాన్ని పొందుకోండి. గాడ్ బ్లెస్ యు. దేవుడి మనం దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన ముగింపు ఆశీర్వాదంతో ఇక్కడ సెలవు తీసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడ, కృపామయుడ, జ్యోతిర్మయుడ యేసయ్యనికి వందనాలు. ఈ యొక్క నాయన మధ్యాహ్నకాల సమయంలో ప్రభు, మరి నీ పిల్లలైనటువంటి వారు నాయన ఈ కాలపు వర్తమానము, ఈ గడియ వర్తమానం నమ్మి నాయన ఈ కాలపు ప్రవక్తను గుర్తించి, దేవుని చేత పంపబడినటువంటి సేవకుడిని గుర్తించి నాయన మేము ఎంతగానో ప్రభా ఈ గడియ వర్తమానం ద్వారా బలపడుతూ ఉన్నాం. నాయన ఎత్తబడే విశ్వాసం కొరకు నాయన ఎదురు చూస్తాం ప్రభా. ఇది చివరి కాలమని, ఈ కాలం తర్వాత మరొక కాలం లేదని మేము గుర్తించాము నాయన. కాబట్టి మాకు ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ పోయినాయి. మరి పౌలు గారు చెప్పినట్లుగా వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడమన్నా. అవన్నీ కూడా ప్రభా ఈ వర్తమానం ద్వారా నేర్చుకున్నాం ప్రభా. మాకున్న ఆస్తులు ఏవి కూడా మావి కాదు నాయన. ఇక వాటన్నిటిని కూడా మేము పక్కన పెడుతున్నాం ప్రభా. నిశ్చయంగా జ్ఞాపకం చేసుకోనండి. నీ అద్భుతమైనటువంటి కృపా దీవెన ఆశీర్వాదాలు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, విన్న వాక్యమునైనా వృధాగా కాకుండా ఈ కృపా వర్తమానం ప్రభా మా జీవితాల్లో నెరవేరునుగాక నాయన. అబ్రహాం ఎలాగైతే నాయన విశ్వాసంతో ముందుకు కొనసాగాడో, మన జీవిత ప్రయాణంలో ఎలాగైతే ప్రభా ముందుకెళ్ళాడో, అలాగే మా జీవిత యాత్రలో ప్రభా మేము కూడా ముందుకు కొనసాగుదాం గాక. అట్లాంటి కృప మాకు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఎందుకంటే మా మూలరాయి, మా తలరాయి మీరై ఉన్నారు ప్రభా. ఓ తలరాయి ప్రత్యక్షత మాకు కాలంలో మేము జీవిస్తాం నాయన. సంఘము నాయన క్రీస్తు ఐక్యమయ్యే కాలంలో జీవిస్తాం ప్రభా. కాబట్టి నిశ్చయముగా మాకు కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. చింతా ప్రశాంతి వాళ్ళ తండ్రి ఓతరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు ఆయన. నీ చిత్త మీద బిడ్డ విషయంలో ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభా ఇదిగో నాయన మరి షారున్ రోజు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. కడుపులో నొప్పితో బాధపడుతుంది ప్రభా. నీ చిత్తమైతే బిడ్డను ముట్టి స్వస్థపరచండి. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డను బలపరచండి ప్రభా. ఆ ఒంట్లో ఉన్నటువంటి బలహీనత ఏదైతే ఉందో, ఆ నొప్పి ఏదైతే ఉందో, అది యేసు నామములో బిడ్డను వదిలి వెళ్ళి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత దయచేయండి నాయన. దేవానికి స్తోత్రాలు. అలాగే నాయన మరి కుందేటి సురేంద్ర రెడ్డి గారు, అలాగే తిమోతి గారు ప్రభు ఇల్లు కట్టుకుంటున్నారు. కావాల్సిన ఆర్థిక విషయంలో సాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని మీరు దీవించండి ఆయన. ఎవరెవరు ఏ అవసరం కొద్ది వచ్చారో వారి అవసరం లేస్తు నామలో తీర్చబండి కాక నాయన. నీకు వందనాలు ప్రభా. ఇక్కడ ఉన్న స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వారి వివాహాల విషయాల్లో కార్యం జరిగించండి.
కొంతమంది చదువులు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు నాయన. చంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి, అది వారందరినీ కూడా దీవించండి ఆయన. అలాగే మా మధ్యలో ఈరోజు సాక్ష్యం చెప్పినటువంటి లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆరోగ్యంలో సాయం చేయండి. కన్ను ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారు ప్రభా, నీ చిత్తమైతే కన్ను ఆపరేషన్ మంచిగా సక్సెస్ అవ్వడానికి సాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని ప్రభా పేరు పేరున మీరు దీవించండి నాయన. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ తల్లులు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆరోగ్యాలు దయచేయండి నాయన. బలహీనతల నుంచి లేవనెత్తండి ప్రభా, బలపరచండి ప్రభా, మీరు అక్కడికి సిద్ధపరచండి అయినా. ఓ దేవా, నీ చిత్తమైతే ప్రభా ఈ వారంలో జరిగే కూడికలన్నీ కూడా దీవెనకరంగా జరిగించండి. ఈరోజు రాత్రికి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి 3 రాత్రులు జరిగే కోటలు దీవెనకరంగా జరిగించండి ప్రభా. నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ నాయన ప్రార్థనలకి అంగీకరించండి, ప్రతిఫలం దయచేయండి. జీవం కలిగిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ దేవా, నిత్యముగా ప్రతి ఒక్కరిని సమాధానంతో పంపించండి ఆయన. నీ కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభా ఈ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఈ వారమంతా కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క కూటంలో పాల్పొందుతున్న మనందరికీ సదా దేవుడి తోడ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరూ దీవించిన అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఏం మొత్తం కరెంట్ ఎలా తెలియదు.